రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 7వ వచనము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు అనేకమైనటువంటి బాధలలో, కష్టాల్లో, శ్రమల్లో మనం ఇరుక్కున్నప్పుడు ఇలాంటి ప్రార్థనలు మనం కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ భక్తులు కూడా తమ యొక్క శత్రువుల చేతిలో బాధింపబడుతూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన దేవునికి చేయటం అనేది మనము చూస్తున్నాము. కాబట్టి మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. ఎందుకంటే మన బాహుబలము కానీ, మన తెలివితేటలు కానీ, ఇక మన సామర్థ్యము కానీ ఏదైనా మన శత్రువుల మీద మనకు సంపూర్ణమైన విజయాన్ని ఇవ్వదు. మనము మన శత్రువులతో మన సామర్థ్యంతో గనక యుద్ధం చేసినట్లయితే ఒకసారి నీవు విజయం పొందవచ్చు, ఒకసారి అవతలి వారు విజయం పొందవచ్చు. ఎందుకంటే లోకంలో నీకంటే వారికి జ్ఞానము అధికంగా ఉంటుంది, అది లోక జ్ఞానం. అయితే దేవుణ్ణి నమ్మిన బిడ్డగా, విశ్వాసిగా నీకు దేవుడు అనుగ్రహించేది పరిశుద్ధమైన పరలోక జ్ఞానం. ఆ పరలోక జ్ఞానము ఏమంటుంది? నీ శత్రువులను క్షమించు, నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు అంటుంది. నీవు అలాగ చేసినట్లయితే వారి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లంట. అది అంటే నీవు వారు ద్వేషిస్తున్నప్పుడల్లా వారిని క్షమిస్తూ, వారు నిన్ను హింసిస్తున్నప్పుడల్లా నీవు వారిని ప్రేమిస్తూ ఉంటే వారి తల మీద నిప్పులు ఎలాగ పోసుకుంటారో వారికి వారే పోసుకున్నట్లుగా నీవు దానిని వారికి చేయగలవు. అది దేవుడు నీ పక్షముగా చేయించేటువంటి యుద్ధం. ఆ సామర్థ్యము, ఆ విశ్వాసంలోనికి ప్రతి విశ్వాసి ఎదగాలి. దానికి ఉదాహరణే యేసుక్రీస్తు ప్రభువారు. అంతగా తనను హింసించి బాధపెట్టి క్రూరముగా శిలువ మరణానికి అప్పగించినటువంటి వారిని ఆయన తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. కాబట్టి ఈ రీతిగా మనము కూడా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారాలి. క్రీస్తును అంగీకరించడం అంటే ఇంకా ఏమిటి? క్రీస్తును అనుసరించడం అంటే ఏమిటి? ఆయన యొక్క స్వభావ లక్షణాలను మనము పునికి పుచ్చుకోవటమే కదా. ఆ రీతిగా మనమందరము కూడా మారటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది బహు కష్టమైనది. మనలను మనం క్షమించుకోగలము కానీ ఇతరులను క్షమించలేము. అయితే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము. నిన్ను నీవు ఏ తప్పు చేసినా ఎలాగ క్షమించుకుంటావో, నీ పొరుగువాడు లేక నీ శత్రువు కూడా ఏ తప్పు చేసినా క్షమించి దానిని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అప్పుడు దేవుని సామర్థ్యము నీ యొక్క శత్రువులతో గనక యుద్ధము చేస్తే దానిని జయించగలిగేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు కదా. అదే భక్తుడు కూడా ఇక్కడ ఆశ్రయిస్తున్నాడు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. దేవునికి సమస్తము సాధ్యమే కదా. కాబట్టి మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన చెంత మొర్ర పెట్టినప్పుడు ఆయన బిడ్డలుగా మనలను నిర్లక్ష్యం చేస్తాడా? ఏమాత్రమూ చేయడు. అత్యధికమైన విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించువాడు మన దేవుడే. మనల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు కూడా ఆయనే. వారు మనల్ని చూసి నవ్వుకోవచ్చు, చాటుగా దూషించుకోవచ్చు, మన మీద అనేకమైన అబద్ధపు మాటలు ఎల్లా కూడా ప్రచారం చేయవచ్చు. కానీ నీవు నమ్మకంగా, నీవు విశ్వాసంతో ఉంటే మన కండ్ల ఎదుటే వారందరూ కూడా సిగ్గుపడేటట్లు దేవుడు చేస్తాడు. నిన్నెవరెవరైతే ద్వేషించారో వారందరూ కూడా అవమానం పాలయ్యేటట్లు, సిగ్గుపడేటట్లు వారిని దేవుడు చేయగలడు. కాబట్టి సమస్తమును ఎవరికి అప్పగించుకోవాలి? మన యొక్క రక్షణకర్త, మన కేడెము, మన రక్షణ శృంగము ఆయనే. ఎత్తైన కోట, బలమైన ఆశ్రయదుర్గమైనటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ఆయనకే సమస్తము మనము అప్పగించుకుందాం. సమస్త విషయాలలో ఉన్నతంగా ముందుకు సాగుదాం. మన యొక్క శత్రువులను మనము ప్రేమిద్దాం, క్షమిద్దాం, దేవుడికి వారిని అప్పగిద్దాం. దేవుని సామర్థ్యము వారి మీద పని చేసినప్పుడు ఇక వారు సిగ్గుపడతారు. వారు నిన్ను ఏమీ చేయలేరు. నీవు సంపూర్ణంగా దేవుని చేత రక్షింపబడతావు.
ఇలాంటి సామర్థ్యం మనమందరం పొందుకునేటట్లు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నారు అయ్యా. మరొక వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు నీకే స్తోత్రాలు. అవును తండ్రి, నీ వాక్కు మాకు ఎల్లప్పుడూ ధైర్యాన్ని కలిగిస్తుంది, నమ్మకాన్ని పుట్టిస్తుంది, విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి అత్యద్భుతమైనటువంటి రీతిలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని ఆదరించిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అవును తండ్రి, మా మీదకి లేచినటువంటి శత్రువులను వారి చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు, వారిని అణచువాడవు నీవే. మమ్మల్ని ద్వేషించు వారందరినీ కూడా సిగ్గుపరచువాడవు నీవే. మా మీద అబద్ధంగా ప్రచారములు చేసే వారందరినీ కూడా అనగద్రొక్కువాడవు నీవే. కాబట్టి నీ చేతికి అప్పగించుకొని మేము నిశ్చింతగా ఉండేటువంటి గొప్ప విశ్వాసము, సామర్థ్యము, నీలాంటి స్వభావము మా అందరికీ అనుగ్రహించి నిత్యమైన ఆశీర్వాదంతో నింపవలసిందిగా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.